వంశీ టీవీ. బజే వాయువేగం చిత్రంలో తాను సాంప్రదాయ పాత్రలో కనిపిస్తానని, తెలుగులో తన కెరీర్కు మంచి బ్రేక్ నిచ్చే సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది ఐశ్వర్య మీనన్. స్పై చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు బజే వాయువేగం చిత్రంలో హీరో కార్తికేయ గుమ్మకొండ సరసన నటిస్తుంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయిక ఐశ్వర్య మీనన్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ, ఈ సినిమాలో నేను బ్యూటీషియన్ ఇందు పాత్రలో కనిపిస్తా. కథా గమనంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. హీరోని ఎంతగానో ఇష్టపడుతూ ప్రతి విషయంలో అతనికి అండగా నిలుస్తుంటాను. సినిమా మొత్తం నేను సాంప్రదాయ చీరకట్టులో కనిపిస్తా. నాకు ఈ తరహా క్యారెక్టర్స్ చాలా ఇష్టం. నిజ జీవితంలో కూడా సాంప్రదాయ వస్త్రాలను ఇష్టపడతాను. చీరకట్టులోనే అసలైన అందం ఉంటుందని చెప్పింది. స్పై సినిమా తర్వాత తెలుగులో చాలా ఆఫర్లొచ్చాయని, సెలెక్టివ్గా కథలను ఎంచుకుంటున్నానని, దక్షిణాది భాషలో తెలుగుకే తన తొలి ప్రాధాన్యత అని ఆమె పేర్కొంది. బాజే వాయు వేగంలో రొమాంటిక్ పార్ట్ తక్కువగా ఉంటుందని, యాక్షన్ అంశాలు కలబోసిన మాస్ కథాంశం ఇదని చెప్పింది. కమర్షియల్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా. తెలుగులో ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నా. మరో 2 చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ఓ లవ్ స్టోరీలో నటిస్తున్నా అని ఐశ్వర్య మీనన్ తెలిపింది.